ఎన్నికల ప్రక్రియలో కష్టపడుతూ ఈ ఈవీఎంల యొక్క రక్షణలో భాగంగా ఓటర్ లిస్టుల నిర్మాణంలో భాగంగా పనిచేస్తున్నటువంటి తమ్ముడు రాజా నరేందర్ గౌడ్ గారు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి సోదరులు, ముఖ్యంగా నా సోదరిమణులు, రాష్ట్ర జిల్లా మహిళా కాంగ్రెస్ నాయకులు, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా, మీ అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ ఈ 60వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకొని తొలి ప్రధాని గారి జ్ఞాపకార్థం ఈ దేశం ఎప్పుడు కూడా నెహ్రూ గారిని స్మరించుకుంటూ ఆయన నవీన భారత నిర్మాణంలో మొట్టమొదట ఈ దేశంలో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు సాగునీటి రంగంలో అనేక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రాజెక్టులు బాక్రా నంగల్ కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ, శ్రీశైలం ప్రాజెక్టు కానీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కానీ అనేక ప్రాజెక్టు నిర్మాణం చేసి మనం ఈరోజు ఏదైతే భారతదేశం ఆ రోజు తినడానికి తిండికి కూడా కరువు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ దేశం ఇతర దేశాలకు కూడా అన్నం పెట్టే పరిస్థితికి వచ్చినటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మర్చిపోలేకుండా ఈ దేశంలో ఆ రోజే విద్యా వ్యవస్థకు అంకురార్పణ చేసి ఐఐటీలు, ఐఐఎంలు ఏర్పాటు చేసినటువంటి ఘనత పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిందిగా కోరుకుంటూ, ముఖ్యంగా 75 సంవత్సరాలు గడిచిపోయినటువంటి ప్రజాస్వామ్యంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి కుటుంబం, మోతీలాల్ నెహ్రూ గారు కానీ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఈ దేశానికి త్యాగం చేసినటువంటి ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ కానీ, వారి కుటుంబ పరంపరను కాపాడుతూ వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ప్రజాస్వామ్యంలో ఈ దేశంలో పరిపాలిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నెహ్రూ గారిని, కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి, ముఖ్యంగా రాజ్యాంగాన్ని కాపాడడానికి మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో తీసుకున్నటువంటి చొరవ, దానికి కాంగ్రెస్ శ్రేణులందరూ సహకరించినటువంటి విషయాన్ని ఒక్కసారి ఆయన వర్ధంతి రోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ, రేపు రాబోయే రోజుల్లో నెహ్రూ గారి అడుగుజాడల్లో నడుస్తూ ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీది అనేటువంటి విషయాన్ని మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద, మనతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు దీన్ని కాపాడవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉందనేటువంటి విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతూ, ఘనంగా 60వ వర్ధంతి రోజు నెహ్రూ గారికి నివాళులు అర్పిస్తూ నిజామాబాద్ జిల్లాకు నెహ్రూ గారికి ఉన్నటువంటి సంబంధాన్ని మర్చిపోకుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినటువంటి ఆ రోజుల్లో ఆయన హైదరాబాద్ నుండి డిచ్పల్లి వరకు ట్రైన్లో వచ్చి ఇక్కడి నుండి కారులో శ్రీరామ్ సాగర్కు వెళ్ళినటువంటి విషయాన్ని నేను కూడా గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకంటే మా తండ్రి గారు ఆ కార్యక్రమంలో పోచంపాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి విషయాన్ని చౌట్పల్లి హనుమంత్ రెడ్డి గారు, రాజారాం గారి ద్వారా అనేక సందర్భాల్లో ఈ జిల్లాకు నెహ్రూ గారికి ఉన్నటువంటి సంబంధాన్ని చెప్తూ వచ్చేవారు. కాబట్టి నెహ్రూ గారికి నిజామాబాద్ జిల్లాకు ఉన్నటువంటి సంబంధం, ఆ శ్రీరామ్ సాగర్ వల్ల ఈరోజు 16 లక్షల ఎకరాలకు సాగునీటి జరుగుతున్నటువంటి విషయాన్ని ఈ ప్రాంత రైతాంగం, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, అదేవిధంగా నల్గొండ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతాంగం ఎప్పుడు కూడా నెహ్రూ గారిని జ్ఞాపకం ఉంచుకుంటాం. జ్ఞాపకం ఉంచుకోవడమే కాదు, ఆయన అడుగుజాడల్లో నడుస్తామనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ మరి ఒకసారి ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. చాచా నెహ్రూ, చాచా నెహ్రూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.